పెద్ద వరదల కొట్టుకుపోయేటోడు చిన్న గడ్డిపోసను పట్టుకొని బయట పడదామని అనుకున్నట్టే ఉన్నదట. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తుంటే ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టు ఏం చేయాలనో తెలియకుండా తయారైందట. ఇప్పుడు ఏ ముచ్చటే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇక చెప్పుర్రి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదో. పెద్ద వరదలు కొట్టుకుపోతున్న వాడు కనపడ్డ గడ్డిపోసను పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీది అట్లాగే ఉంది. చేసిన తప్పు నుంచి బయటపడటానికని చెప్పి మీరు చేసిన వాదన బలహీనంగా ఉంది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం. అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా? తప్పకుండా మీ ఎన్నిక రద్దు అవుతుంది. అయ్యా మాజీ మంత్రి గారు, ఓ దిక్కు 10 మంది ఎమ్మెల్యేలు మేము ఇంకా పార్టీ మారలేదని అంటుర్రట. మీరేమో ఇప్పుడు ఇట్లా ఎన్నికలు రద్దు అయితాయని అనబడితిరి. మీరు 10 ఏళ్ల ఏలుబడిలో కూడా పార్టీ ఫిరాయింపులు చేయలేదా? పక్క పార్టీ లీడర్లను మీ పార్టీలకు తీసుకోలేదా? కానీ మీరు ఇప్పుడు ఇట్లా పత్తెత్తు ముచ్చట్లు చెప్పబడితిరి. ఎన్నికలు రద్దయినా ఉప ఎన్నికలు వచ్చినా పబ్లిక్ మీ కారు పార్టీని కాంతారనుకుంటురా? మీ బీఆర్ఎస్ పార్టీని దేక్తారనుకుంటురా? మీ గులాబీ లీడర్ల భాగవతము పక్కకేసుకున్న పైకము అన్ని ముచ్చట్లు కూడా పబ్లిక్ కు తెలుసు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే కందిచేన్ల ఓడగొట్టుకొని అనపచేన్ల ఎంకులాడుతున్నట్టు ఉన్నది. మీకు రాష్ట్ర ప్రజల మీద ప్రేమనే ఉంటే మొదలు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేటట్టు సర్కారుతోని సమరం చెయ్యండి. అట్లనన్న పోయిన పతార అంతో ఇంతో పెరుగుతుంది కావచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.